హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియపై అత్యంత కీలకమైన మరియు తాజా సమాచారాన్ని మనము తెలుసుకుందాము. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి విడుదల కావాల్సిన వివిధ రకాల ఆర్థిక బకాయిల విషయంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు తెరదించుతూ డీటీఏ మరియు ఎస్టీఓ, ఎస్టీఓ కార్యాలయం నుండి అత్యంత ప్రాముఖ్యత కలిగిన వివరాలైతే అందుతున్నాయి. ముఖ్యంగా 2018 నుండి 2020 మధ్య కాలానికి సంబంధించిన సీపీఎస్ ఉద్యోగులకు డీఏ అరియర్స్ మరియు పెన్షనర్లకు సంబంధించిన డీఆర్ అరియర్స్ బిల్లులన్నీ ఇప్పటికే సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా ప్రాసెస్ చేయబడ్డాయి. ప్రభుత్వం ఈ బకాయిల కోసం కేటాయించిన నిధులకు అనుగుణంగా ఎస్టీఓల ఆమోదం పొందిన బిల్లుల సొమ్మును ఇప్పటికే మెజారిటీ మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయదగిన ఒక పెద్ద ఊరటనిచ్చే వార్త ఇది. అయితే నిధులు విడుదల జరిగినప్పటికీ ఇంకా కొంతమందికి నగదు జమ కాలేదు అనే ఫిర్యాదులొస్తున్నాయి. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ ప్రస్తుతం విడుదల చేసిన నిధులు ఆయా బిల్లుల చెల్లింపులకు దాదాపు ఖర్చయిపోయిందని, అందుకే బిల్లులు ఆలస్యంగా సమర్పించిన వారికి నిధుల లభ్యతను బట్టి తదుపరి విడతలో చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. ఒకవేళ మీ డీడీఓ గారు బిల్లులను సకాలంలో అప్‌లోడ్ చేయకపోయినా లేదా సాంకేతిక కారణాల వల్ల ఎస్టీఓ లాగిన్‌లో బిల్లులు స్కిప్ చేయబడిన అటువంటి వాటి వివరాలపై పూర్తిస్థాయి రిపోర్ట్‌ను తెప్పించుకున్నట్టు డీటీఏ కార్యాలయం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుండి మళ్ళీ నిధుల అనుమతి రాగానే ప్రాధాన్యత క్రమంలో ఈ మిగిలిపోయిన బిల్లులను క్లియర్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కాబట్టి ఉద్యోగులందరూ తమ డ్రాయింగ్ అధికారుల వద్దకు వెళ్లి తమ డీఏ లేదా డీఆర్ బిల్లుల స్థితిగతులను క్షుణ్ణంగా విచారించుకోవాలి. బిల్లు నంబర్ జనరేట్ అయ్యి ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ ఇంకా బిల్లు చేయకపోతే తక్షణమే ఆ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలనేది సూచిస్తున్నారు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే చాలామంది ఉద్యోగులు నాన్ ట్రయల్ సర్టిఫికేట్ ఆధారంగా మాన్యువల్ బిల్లు చేసి సీఎఫ్ఎంఎస్ సైట్‌లో సబ్మిట్ చేయవచ్చా అని అడుగుతున్నారు. దీనికి సమాధానంగా అధికారులు స్పందిస్తూ మీరు బిల్లులు సబ్మిట్ చేసుకోవచ్చని, అయితే అవి తక్షణమే క్రెడిట్ కావని, నిధుల సర్దుబాటు జరిగిన తర్వాతే ఖాతాలో పడతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటువంటి గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని, ఎవరికి బకాయిలు అందాయి, ఎవరికి అందలేదనే దానిపైన డీటీఏ మరియు ఎస్టీఓల నుండి ప్రభుత్వం నివేదిక కోరింది. ఈ నివేదిక అందిన తర్వాతే మిగిలిన వారికి నిధులు విడుదల చేయడానికి నిర్దేశాలు ఇవ్వబడతాయి. ఇక సర్వీస్ పరమైన మరియు ఆర్థికపరమైన సమస్యల విషయానికొస్తే 2018 నుండి రావాల్సిన డీఏ అరియర్‌ల విషయంలో నెలకొన్న గందరగోళాన్ని పరిష్కరించడానికి జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్ గారితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా సర్వీస్‌లో ఉన్నవారు, రిటైర్ అయినవారు మరియు ఎయిడెడ్ లేదా మున్సిపల్ ఉపాధ్యాయులకు డీఏ లేదా డీఆర్ బకాయిల జమ కావడంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఉదాహరణతో సహా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు ఈ నెల 23వ తేదీన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో జరగబోయే ప్రత్యేక సమావేశంలో ఈ పెండింగ్ అంశాలన్నిటినీ చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిధి భవన్ వర్గాల సమాచారం ప్రకారంగా 2018 నుండి 2018 జూలై 11వ నుండి జూలై 11 పీఆర్సీ అమలయ్యే వరకు ఎన్ని విడుదల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయో డేటా సేకరిస్తున్నారు. ఇప్పటికే నగదు పొందిన వారిని మినహాయించి మిగిలిన వారి జాబితాను ఆయా ఎస్టీఓలకు పంపి వారికి న్యాయం జరిగేలాగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని క్లిష్టమైన సమస్యలు కూడా అధికారుల దృష్టికి వచ్చాయి. ఉదాహరణకు బకాయిలు అప్‌లోడ్ చేసే సమయంలో సర్వీస్‌లో ఉండి ప్రస్తుతం రిటైర్ అయిన వారు లేదా దురదృష్టవశాత్తు మరణించిన వారి బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయిపోయిన వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంఘాలు కోరాయి. అలాగే బిల్లులు రిజెక్ట్ అయిన వారు మళ్ళీ అప్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌ను తిరిగి ఎనేబుల్
ఆప్షన్ ఎనేబుల్ చేయాలి అని డీడీఓ గారిని కోరటం జరిగింది. త్వరలోనే ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తుందని, అప్పుడు మిగిలిపోయిన వారందరూ కూడా తమ బిల్లులను సబ్మిట్ చేసుకోవచ్చని అధికారులు సానుకూలంగా స్పందించారు. జీపీఎఫ్ ఖాతాల్లో నగదు జమ అయినప్పటికీ జెడ్పీపీఎఫ్ ఖాతాలో ఇంకా నిధులు కనిపించకపోవడంపై కూడా చర్చ జరిగింది. ఈ విషయంలో ఎస్టీఓ ఆహ్, సిపిఎ సిపిఎస్ లేదా ఓపీఎస్ ఉద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, ఈ మేరకు బడ్జెట్ అవసరమైనా సరే మంజూరు చేయించి 11వ పీఆర్సీలోపు బకాయిలన్నీ చెల్లించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఒక గొప్ప శుభవార్త అందింది. మరోవైపు విద్యాశాఖ నుండి మెగా డీఎస్సీ 2025కి ఎంపికైన వారికి ఒక అద్భుతమైన తీపి కబురు అందింది. గతంలో ఎస్‌జీటీ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి ఇప్పుడు మెగా డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్లుగా ఎంపికైన వారికి పే ప్రొటెక్షన్ కల్పిస్తూ ప్రభుత్వం మెమో నంబర్ 141/2026ని విడుదల చేసింది. మరి FR22 ఏఐ నిబంధనల ప్రకారంగా కొత్త పోస్టులో చేరినప్పటికీ వారి పాత జీతం తగ్గకుండా పే ఫిక్సేషన్ చేయాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ పెన్షన్ రూల్ నంబర్ 26 ప్రకారం వారి గత సర్వీస్‌ను కూడా కొనసాగించాలని సీఎస్‌సీ ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల సీనియర్ ఉపాధ్యాయులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. చివరగా ఎవరైనా ఉద్యోగి తన పాత స్టేషన్‌లో డీఏ అరియర్ బిల్లు పెట్టుకోవడం మిస్ అయి ఉంటే, వారు తమ పాత ఆఫీస్ నుండి నాన్ ట్రయల్ సర్టిఫికేట్ తీసుకొని ప్రస్తుతం పనిచేస్తున్న మండలంలో బిల్లు పెట్టుకోవచ్చు. ప్రభుత్వం ఇటువంటి వారి కోసం కూడా నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన అధికారిక కాపీలు కూడా ఇప్పటికే అందుబాటులోకి అయితే వచ్చాయి. సిపిఎస్ మరియు ఓపీఎస్ ఉపాధ్యాయుల కోసం సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో త్వరలోనే పూర్తి స్థాయి అందుబాటులోకి రాబోతోంది. కాబట్టి పెండింగ్ బిల్లుల విషయంలో ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. మీ హక్కులను కాపాడటానికి సంఘాలు మరియు ప్రభుత్వం కృషి చేస్తున్నాయి. సో, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.